కానీ అబ్రహాం అట తన జీవితంలో అబ్రహాము తెల్లవారినప్పుడు 3వ వచనం కనుక చూస్తే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. తన పనివారినిద్దరు తీసుకున్నాడు. తన పనివారినిద్దరిని పక్కన పెట్టుకొని కట్టెలు చీల్చి ఆ కట్టెలను తీసుకొని అక్కడికి వెళ్ళాడట. దేవుడు ఏ స్థలానికైతే వెళ్ళమన్నాడో ఆ స్థలానికి వెళ్ళిపోయాడట. అప్పుడైనా ప్రార్థించాలిగా, ఏమనాలా? ప్రభువా, నిజంగా బలి చేయటమేనాయా, ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, ఒక్కడే ఉన్నవాడని చెప్పి బాధపడాలా. కానీ బాధపడట్లేదట. 10వ వచనం చూస్తే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, చెయ్యి చాపాడట. కత్తి పట్టుకొని ఇంకా నరుకుదామని చెప్పిన కత్తి తీశాడట. ఇంకా వేసేసేవాడు, క్షణంలో లేట్ అయినా కత్తి తీసుకొని నరికేవాడేట. ఇప్పుడు నరికేటప్పుడన్నా ఒకసారి ఆలోచించాలి. కత్తి లేపి ప్రభువా ఆకాశం వైపు చూసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అలా అనడా? హల్లెలూయా. ఇప్పుడు కత్తి పట్టుకున్నాడు, పిల్లగాని బండ పెట్టాడు, కొడుకు కట్టెల మీద ఉన్నాడు. కొడుకు కట్టెల మీద ఉన్న తర్వాత వధించాలని చెప్పి కత్తి తీసుకొని ఇంకా నరికేయడం అని చెప్పని చెయ్యి కత్తి తీసి నరకడం మొదలు పెట్టాడు. క్షణాలు లేట్ అయిపోతే కత్తి నరికి పడేసేది ఇస్సాకుని. క్షణాలలో కూడా ప్రార్థన చేయట్లేదట. మన శోధన కొంచెం ముందుకు వెళ్ళగానే ప్రభువా స్తోత్రం అయ్యా అంటు, మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, హాస్పిటల్కి వెళ్తున్నామయ్యా అన్నాం. హాస్పిటల్కి వెళ్ళినా జ్ఞాపకం చేసుకోలే. అయ్యా బెడ్ మీద ఉన్నామయ్యా, జ్ఞాపకం చేసుకోయా. బెడ్ మీద కూడా జ్ఞాపకం చేసుకోలే. అయ్యా జ్ఞాపకం. ప్రతిసారి మనం చేద్దాం లేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ విశ్వాసంలో కొన్ని పరీక్షలు వచ్చినప్పుడట దేవుణ్ణి మనం శోధించేవారిగా మనం ఉండకూడదట. దేవుని ప్రజలమైన మనం శోధించేవారిగా మనం ఆ రీతిగా ఉండకూడదట. ఈయన కత్తి ఎత్తాడు, కత్తి ఎత్తి నరకడానికి కత్తి తీసి ఆ కత్తి పైనుంచి కిందికి పడబోతున్నప్పుడట ఆపాడట దేవుడు. అప్పుడు చెప్పాడట దేవుడు అన్నాడట, అప్పుడు ఆయన 12వ వచనం, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు అన్నాడట. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయమాకు. ఎందుకు వేయొద్దట? నీకు ఒక్కడి ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి నువ్వు వెనుదీయలేదట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడతాం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఇయ్యడానికి నువ్వు వెనక తీయలేదు కాబట్టి అక్కడి నుంచి పరీక్ష పడినట్టుగా ఇంటి దగ్గర నుంచి నేను చూస్తున్నాను. కట్టెలు ఎత్తుకున్న దగ్గర నుంచి, కట్టెలు పేర్చిన దగ్గర నుంచి, కొడుకుని తీసుకొని ఎమ్మడి పెట్టుకొని వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు కత్తి తీసి నరకడానికి కూడా నువ్వు వెనక్కి దక్కలేదు. కత్తి తీసి నరుకుతున్నప్పుడు కూడా నువ్వు ఆలోచించుకుంటూ దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నావు. కాబట్టి ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయమాకుంటాడు. 16వ వచనం అంటాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందుల ఇసుక రేణువుల వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు అని చెప్పన్నాడు. ఇప్పుడు ఈ ఆశీర్వాదం కలగడానికట అంత పరీక్ష జరిగిందట. ఏ ఆశీర్వాదం కోసం? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుక వలె నిన్ను చెయ్యడాలని ఒక ఈ ప్రణాళిక నా జీవితంలో ఉంది. కాబట్టి ఇది జరిగించడం కోసం నేను నీ కొడుకుని తీసుకొని రమ్మన్నా, నిన్ను శోధించడానికి, నీ హృదయంలో ఉన్న తెలుసుకోవడానికి. నీకు ఈ బాధ కలిగింది, నీ హృదయాన్ని తెలుసుకోవడానికి, నీ మనసు ఎలాగుందో తెలుసుకోవడానికి ఈ శోధన కలిగింది, ఈ బాధ కలిగింది, ఈ బలహీనత కలిగింది. అయినా నువ్వు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా నువ్వు నిలబడ్డావు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పానట్టు. ఈ పరీక్షలో ఫెయిల్ అయితే ఆశీర్వాదం ఇంకా వాయిదా పడేది. ఈ పరీక్షలో కనుక ఫెయిల్ అయితే ఆశీర్వాదం వాయిదా పడేది. ఆశీర్వాదం వాయిదా పడి తర్వాత ఇంకా ఎప్పటికో జరిగేది అది. మన హృదయాన్నట కొన్నిసార్లు దేవుడు శోధిస్తాడట. కొన్నిసార్లు మనం అంటాం, చిన్న మాటలోనే నమ్మకంగా ఉండలేకపోతాం దేవుడి విషయంలో. చిన్న మాటలోనే దేవునికి యథార్థంగా ఉండలేకపోతూ ఉంటాం. చిన్న పనుల విషయంలోనే దేవునికి నమ్మకంగా ఉండలేకపోతూ ఉంటాం. నిజంగా ఉదయకాల సమయంలో ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రతిరోజు ఒక పండగలానే ఉంది. గట్టిగా స్తోత్రం చెబుతాం. ప్రతిరోజు
ఒక ఆదివారం లాగానే ఉంది ఉదయకాల సమయంలో. ఇంకా కొద్దిసేపు ఎవరైనా ప్రార్థన చేస్తే బాగా అన్నట్టుంది. ప్రార్థనలో ఉన్నవారు కూడా ఎవరు కూడా ఫోన్ కట్ చేస్తే బాగు, లేకపోతే వెళ్ళిపోదాం బాగానే మనసు కూడా లేకుండా ప్రార్థన చేస్తుంటే, అసలు ఆ ప్రార్థన జరుగుతుంటే మీరు ఆ ప్రార్థనలోకి వస్తే రాని వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు ఎంత బలంగా ప్రార్థన జరుగుతుంది, ఎంత సంబరంగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. సాయంత్రకాల సమయంలో 7:30 కల్లా అందరూ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, వీలైనంత మంది ఎవరైతే వాళ్ళు పెడతా ఉంటే, ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన జరుగుతూ ఉంటే 7:30 కల్లా అసలు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా. ఎందుకంటే దేవుని గారి మాట ఇచ్చింది మనుషులకి కాదు, నిలబడ్డ అయ్యగారికి కాదు, నిలబడ్డ అమ్మగారికి కాదు, ఫోన్లు చేస్తున్న ఆ సంఘ పెద్దలకు కాదు, పని అప్పగించిన పని వారికి కాదు, మీరు మాట ఇచ్చిందట. కొంతమంది బిడ్డలు రోజు వస్తున్నారు, రోజు 1 గంట సేపు దేవునికి ధూపం వేస్తున్నారు, నైవేద్యంగా అయాని చేతులు పైకెత్తున్నారు. మన చిన్న విషయంలో నమ్మకంగా ఉంటాడు. ఆ బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి, ఈ పనిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి, నమ్మకంగా ఈ పని నీకు అప్పగించింది నువ్వు చేస్తున్నావు కాబట్టి. చిన్న విషయంలోనే నమ్మకం లేకపోతే దేవుడు అంటాడ. మోషే గురించి అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడట. మోషే మీలాంటి వాడు కాదని చెప్పన్నాడు. పక్కన వచ్చిన వాళ్ళు 1 2 వస్తారు ఎదురు తిరిగి, ఏ మాతో దేవుడు మాట్లాడలేదా అంటే అన్నాడు, మోషే అటువంటి వాడు కాదు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాను అంటాడు. తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడట మోషే. అందుకే దేవుడు చెప్తాడు కదా, మన చిన్న విషయం, చిన్న పని అప్పగిస్తాడు, ఆ పనిలోనే మనల్ని దేవుడు పరీక్షించి వస్తూ ఉంటాడు. ఆ చిన్న పనిలో దేవుడు మనల్ని పరీక్షించి దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం అనుకోవాలి, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఒక ధూపం 1 గంట సేపు ప్రార్థన వరుస పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, 1 గంట సేపు అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే అసలు దేవుడు సన్నిధి దిగి వస్తుందేమో అన్నట్టుగా, దేవుడు సన్నిధి అందరి మీద ఆ రకంగా ప్రభావం చూపుతుందేమో అన్నట్టుగా. ఫోన్లు అట్లా కొట్టగానే టకటక ఒక 10 మంది టక్ ఒక 11 నెంబర్లు టకటక వచ్చేస్తాయి స్క్రీన్ మీదకి. ఎందుకంట దేవుడు సన్నిధిలో ప్రార్థన అనేది అంత బలంగా, అంత ఆసక్తిగా ప్రార్థన చేయాలి. దేవుడు పని వాళ్ళమై ఉన్నాం మనం, దేవుని పరిచారకులమై ఉన్నాం, దేవుని యొక్క పనివారిగా ఉన్నాం మనం, దేవుని ప్రచురించేవారిగా ఉన్నాం, దేవుని కీర్తిని వెదజల్లేవారిగా మనం ఉన్నాం. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మిర్చి గింజలు పండిస్తున్న కంపెనీ ఎంతమందికి తెలుసు? ఎవరికన్నా? ఎవరికి తెలియదు. ఆ కంపెనీ ఎలా ఉందో, గింజలు ఎలా తయారయ్యో ఎవరికి తెలియదు. కానీ 4 ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటాం మనం. ఈ 4 ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని పత్తి గింజలు కానీ, వడ్లు కానీ, మిర్చి కానీ తీసుకొని వస్తాం. ఎవడు 4 ప్యాకెట్లు వాడు తెచ్చుకుంటాడు. ఈ 4 ప్యాకెట్లని ఎంత జాగ్రత్తగా పండిస్తామంటే అంత జాగ్రత్తగా పండిస్తామా లేదా? దాన్ని మొక్కేసిన దగ్గర నుంచి దానికి ఎరువు వేస్తాం, దానికి మందు కొడతాం, కలుపు తీస్తాం, మంచిగా పాట్లు చేస్తాం, మంచిగా చేసి ఈ దీన్ని బాగా పండించాలనే దానికి పండించేటట్టుగా చేస్తాం. ఈ పంట బాగా వస్తే వాడు వచ్చి అడుగుతాడు, నీ చేలో ఫీల్డ్ పెట్టమంటాడు. ఏంటట, నీ చేనుని నేను అందరికీ చూపించుకోవడానికి నీ చేను దగ్గరికి నేను రానా అంటాడు. నీ చేలోకి వచ్చి కొంతమంది రైతులు తీసుకుని వస్తా, ఈ నా గింజలని చెప్పుకుంటా అంటాడు. ఎప్పుడు చెప్పుకుంటాట? నువ్వు బాగా పండించి, పాట బాగా పండి, కాయలు బాగా వచ్చి, పూత బాగా వచ్చి, చెట్టు బాగా ఏపుగా ఎదిగిస్తే అప్పుడు నువ్వు ఆ కంపెనీ వాడు ఎవడో నీకు తెలియదు, కానీ ఆ కంపెనీ వాడు నీ దగ్గరకు వస్తాడట. కంపెనీ వాడు నీ దగ్గరకు వచ్చి అంటాడు, మీ చేలో నేను ఫీల్డ్ పెట్టినా కొంతమంది రైతులు పెట్టి చూపించుకుంటా అంటాడు. నీకు కంపెనీకి సంబంధమే లేదు. అప్పుడు అనిపిస్తుంది, కంపెనీ వాడు ఎక్కడ ఉండో తెలియదు, వాడు నీ చేను దగ్గరకు వచ్చి వచ్చిన వాళ్ళందరికీ నీ చాలా భోజనాలు పెట్టి, వచ్చిన వాళ్ళందరికీ ట్రావెల్ పెట్టి తీసుకొని వచ్చి, నువ్వు బాగా పండించిన నీ ఫోటో పెట్టి, చేల పక్కన నీ ఫోటో వేసి, ఆ ఫోటోలో ఇక ఈ పలానా రైతు అని చెప్పి రైతు పేరు పెట్టి, అప్పుడు పెట్టి అందరితో చప్పట్లు కొట్టిద్దాడు, బాగా పండిద్ది, మా పంట ఎలా పండిద్ది అని. పండిద్దా లేదా? ఎన్ని ప్యాకెట్లు తెచ్చినట? ఆడు తెచ్చిన 4 ప్యాకెట్లు, వాడు తెచ్చిన 10 ప్యాకెట్లు. ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు కూడా మన పరిమాణాన్ని బట్టి మనకు అప్పగించాడట పని. నువ్వేం చేయాలట? ఇంటికి వెళ్ళినాక క్రీస్తును ప్రకటించాలా, నీ పనిలో ప్రకటించాలా. నువ్వు ప్రకటించే ప్రకటన గట, నువ్వు ఉండే విశ్వాసానికి, నువ్వు నడుస్తున్న తీరుకి, నువ్వు చేస్తున్న ప్రార్థనకి, నీ దగ్గరికి సాక్షాత్తు కొంతమందికి సాక్ష్యం చెప్పేవాడిగా నువ్వు ఉండాలట. హల్లెలూయా. తెచ్చుకుంది వాడు 10 ప్యాకెట్లు తెచ్చి ఎకరం పెట్టాడు నారు. పండియడానికి ఎంత ప్రయాసపడతా ఉండో. అందుకే దేవుడు తలాంతులు చెప్తాడు. ఏంటంటే ఒకటి సామర్థ్యాన్ని బట్టి 5,
ఒకటి సామర్థ్యాన్ని బట్టి 3, ఒకటి సామర్థ్యాన్ని బట్టి 1 ఇచ్చాడట. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడట. ఈ తలాంతులు ఇచ్చినప్పుడు ఏం చేశాడట? 5 తలాంతులోడు వ్యాపారం చేశాడట. 2 తలాంతులోడు కొంచెం ఏదో ఒక పని చేశాడట. ఈ 1 ఇచ్చినోడు ఏం చేశాడట? తీసుకుపోయి భూమిలో పాతి పెట్టాడట దాన్ని. హల్లెలూయా. ఏం చేశాడట? 1 ఇచ్చినోడు ఈ ఒక్కదాన్ని తీసుకుపోయి భూమిలో పాతి పెట్టాడట. భూమిలో పాతి పెట్టిన తర్వాత తన యజమానుడు వచ్చాడట కదా, అరే 5 ఇచ్చినోడు రా అన్నాడట. ఈ 5 ఇచ్చినోడు పోయాడు. ఎన్ని చేసినావు? అయ్యా 10 అయినాయి అన్నాడట. తర్వాత 3 ఇచ్చినోడు రా అన్నాడట. ఎన్ని అయినారా? అయ్యా 6 చేసినాయ్యా అన్నాడు. 6, 5 చేసిండు వాడు. ఓకే అన్నాడు. తర్వాత 1 ఇచ్చినట్టుగా, రే నీకు 1 ఇచ్చినగా నువ్వు రా అన్నాడట. ఈ 1 పట్టుకొని వాడు వచ్చిందట. ఈ 1 దాన్ని పట్టుకొని మట్టి దులిపి మళ్ళీ అట్నే పట్టుకొని వచ్చినట్టు వాడు. ఏందిరా ఏం చేసినావు దీన్ని పెట్టి అంటే, నేనేం చేసినాయా, నువ్వు ఎంత చెడ్డోడు నాకు తెలుసు, నువ్వు ఒకవేళ ఇది వ్యాపారం చేస్తే పోయిందనుకో దీని పరిస్థితి బాగోదు కాబట్టి భూమిలో పాతి పెట్టిన తీసుకొని వచ్చినాయా అన్నాడట. ఏం చేసినాడు వాడు? హల్లెలూయా. ఏం చేశాడు? 1 తలాంతు ఇచ్చినాడు. అందరం చెప్దాం ఏం చేశాడట? ఇంకా కొంతమంది చెప్పట్లేదు ఏం చేశాడట? అందరం స్వరం ఇప్పుదాం. ఏం చేశారట? భూమిలో పాతి పెట్టాడట. అప్పుడు ఈయన అంటాడు, సావుకారులకి ఆడ నువ్వు వడ్డీకి ఇచ్చినా సరే 1 పావలో 10 పైసలు వచ్చేది, నువ్వు అది కూడా చేయకుండా దాన్ని పాతి పెట్టావు కదా అని చెప్పి అది కూడా తీసేరేట వాళ్ళకి అంటాడు. ఇప్పుడు మనకి ఇచ్చాడు ఆయన, ప్రతి వాడికి కొన్ని పంచి ఇచ్చాడట. మనకు పంచిపెట్టిన పరిమాణాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో ఏ రీతిగా ముందుకెళ్ళాలో మనం ముందుకెళ్ళాలట. హల్లెలూయా. ఏ రీతిగా మనం ముందుకు నడవాలా, ఏ రీతిగా దేవునిలో మనం ఉండాలా, ఏ రీతిగా దేవునికి సాక్షులుగా మనం ఉండాలా, ఏ రీతిగా ఈ విశ్వాసాన్ని కాపాడాలి, ఏ రీతిగా ఈ విశ్వాసాన్ని పెంపొందించాలా, ఏ రీతిగా దేవుని నేను ప్రకటించాలనుకోవాలట. అసలు మన పని ఏంటట? దేవుణ్ణి మహింపరిచేది మన పని. ఎక్కడ నిలబడ్డా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట్ల నువ్వు ఉన్నా, ఎక్కడ నువ్వు తిరిగినా, ఎక్కడ నువ్వు ఉన్నా, ఎక్కడ మాట్లాడినా, ఏ స్థలమందు నువ్వు ఉన్నా, నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే నీ ద్వారా దేవుడు మహింపరచబడాలా, నీ ప్రవర్తనలో దేవుడు మహింపరచబడాలా, నీ మాటలో దేవుడు మహింపరచబడాలా, నీ జీవితాన్ని బట్టి దేవుడు మహింపరచబడాలా, నువ్వు చేస్తున్న పనిలో దేవుడు మహింపరచబడాలా, నువ్వు చేస్తున్న మాటల్లో పాటలో అన్నిటిలో దేవుని మహింపరిచేవాడిగా ఉండాలా. ఈ అన్నిటిలో మహింపరిచేవాడికి ఏ విషయంలో దేవుణ్ణి మహింపరుస్తూనే ఉండాలి. నువ్వు నష్టంలో, కష్టంలో, బాధలో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఏదైనా కావచ్చు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది ఇరుకే కానీ, ఇబ్బందే కానీ, బాధే కానీ, నష్టమే కానీ, లాభమే కానీ, నీ నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని నువ్వు మహింపరచడమే. కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి ఎవడైనా చేను ఇట్లా అయిపోయిందని అడుగుతాడు. ఎవడన్నా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఇత్తనాల్లో ఫాల్ట్ ఉంటే తప్ప, ఇత్తనాల్లో ఫాల్ట్ లేకుండా పక్కమటోడు చేను బండి మన చేను పండకపోతే కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు పండలేదయ్యా అంటావా? హల్లెలూయా. 2 చేయలేశారు, ఒకటిదో మంచిగానే పెరిగింది, ఇంకోటిదో సరిగ్గా పెరగలేదు. ఈడు వెళ్ళి కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు పండిలేదయ్యా అంటాడా? ఎవడు పండించాల్సిన బాధ్యత ఎవరిదట? పండించాల్సిన బాధ్యత ఎవరిది? ఎడికి చెబుతాం అందరం. ఇప్పుడు 2 చేలు ఉన్నాయి, ఇప్పుడు నేను మిరపగింజలు తెచ్చినా, కొనుక్కున్నా, వేసినా, పండించాల్సిన బాధ్యత ఎవరిది? తెచ్చినోడిదే కదా. ఎవడు తెచ్చుకుంటే వాడిదే. తెచ్చుకున్నోడే పండించాలి, కానీ ఆయన వచ్చి పండించేదాకా ఉండం మనం. మరి ఇప్పుడు ఎవడిదో వాడికి ఇచ్చినప్పుడు ఎవడు పండించుకోవాలట? కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి. కుటుంబంలో ఉదయకాల ప్రార్థన జరుగుతుంది, లేచి ప్రార్థన చేయాలి. సాయంత్రం ప్రార్థన చేసుకోవాలా, మధ్యాహ్నం కూడా ప్రార్థన చేసుకోవాలా, నీకు తీరినప్పుడు ప్రార్థన చేసుకోవాలా. ఎప్పుడన్నా ఒక వారంలో ఒక రోజు నువ్వు ఉపవాసం ఉండి నువ్వు నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకోవాలా. చేస్తారు ఎవరన్నా? చేయట్లే. ప్రార్థన అంటే ఇది మొక్కుబడి అయిపోయింది. ప్రార్థన అంటే ఏంది? పోతనం అయిపోయింది. హల్లెలూయా. ఈ ప్రార్థన ఇది ఊరికనే మనం చెప్పుకునేది, సరదాగా ఆదివారం వచ్చి పోయేది కాదు. మనం దశం భాగం వేస్తున్నాం, మనం కానుకేస్తున్నాం, అయ్యగారిని పిలిచినాం, కానుక పెట్టినాం, రోగం వచ్చింది, బాధ వచ్చింది, పిలిచినాం, ప్రార్థన చేయించుకున్నాం, వెళ్ళిపోయినాం. అసలు ఇది కాదు భక్తి. మనం ఏం చేయాలట? ఇంట్లో నువ్వుగా నీ కుటుంబంతో పాటు ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనుభవంలోకి రావాలి. ఒకరోజు ఉపవాసం ఉండి రోజంతా కూడా మన కుటుంబం అంతా ప్రార్థిద్దాం, 3 గంటల వరకు ప్రార్థనలో ఏకీభవించి కూర్చోవాలి.
నీ కుటుంబం అంతా సంతోషంగా ఒకసారి ఉన్నప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం ఈరోజు అని చెప్పి చెల్లించాలా. మనం ప్రార్థన చేసేటప్పుడు వేపుకుని ప్రార్థన చేసేటప్పుడు అందరూ లేపుకుని ప్రార్థన చేయాలా. అందరూ లేపండి ప్రార్థనప్పుడు మన కుటుంబాలను కూడా లేపండి. కుటుంబాల్లో కూడా ఉన్నవారిని కనీసం విశ్వాసం ఉన్నవారిని లేపి కూర్చోబెట్టండి. ఒకరు కూర్చొని ఒకరు పడుకోవడం కాకుండా విశ్వాసంతో ఎవరైతే ఉన్నారో కనీసం విశ్వాసంలో ఉన్నవారిని లేపుదాం. కనీసం బాప్తీసం తీసుకున్న వాళ్ళని లేపుదాం. మన మాట వినే వాళ్ళని లేపుదాం. మన మాటిని కసిరిచ్చే వారిని లేకపోయినా వారి వరకు చేతులు పైకెత్తినా మన మాట వినే వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళు ఈ గంట ప్రార్థన జరుగుతూ ఉంది, ఈ గంట సేపు నేను కూర్చోవాలనుకోవాలి. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే నష్టం కలగని, లాభం కలగని, బాధ కలగని, వ్యాధి కలగని ఆ చేను 6 నెలల పంట, 6 నెలల పంట ఎంత కష్టమైపోయినా చివరి వరకు పోరాడుతూనే ఉంటాం, ఒక్క కాపాడ్డ చాలని. మరి దానికి అంత ప్రయాసపడితే మనం ఎంత ప్రయాసపడాలి? డబ్బులు లేకుంటే అప్పు తెస్తాం. హల్లెలూయా. అరే పిల్లగాళ్ళని సెప్ట్ చేయకుండా అండి, పండుకోండి ఆడోడాడ. హల్లెలూయా. వీళ్ళు అన్నం తినడానికి ఆగరు, ఇంకా శక్తి వచ్చిందట వీళ్ళకి. అరవకుండా ఉందాం. ఏందట అసలు చివరి టైంలో 1 నెల టైం ఉన్నా దాని కొరకు ఎంత ప్రయత్నం చేస్తాం, ఎన్ని డబ్బులైనా అప్పు తెచ్చి పెడతాం, ఎంతైనా ప్రయాసపడి దాన్ని ఎలాగైనా బాగు చేయాలని ప్రయాసపడుతూ ఉంటాం. మరి వాటి కొరకు అంత ప్రయాసపడ్డప్పుడు మరి మన జీవితం కొరకు, మన పంట కొరకు, మన ప్రయాసం కొరకు, మన విశ్వాసం కొరకు మనం ప్రయాసపడలేకపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనం ఉండకూడదట. గట్టిగా స్తోత్రం చెబుదాం. నష్టమే కానీ, బాధే కానీ, వ్యాధి కానీ ఏదైనా కావచ్చు, నీ ద్వారా దేవుడు మహింపరచబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, చప్పట్లు కొడదాం అందరం. సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించనులే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించనే నీ కృపాధరణ. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే. హల్లెలూయా. చేనులో పంట రాకపోయినా స్తోత్రం అంట. ఆ పరీక్ష ద్వారా దేవుడు ఏం చేస్తుండో, కూలిగిలిన డబ్బులు మిగలేదు. ఈ పరీక్ష ద్వారా దేవుడు ఏం చేస్తున్నావు? ఒకవేళ మన ద్వారా ఏదైనా నష్టం కలిగితే తప్ప దేవుడు ఎక్కడ కూడా మనల్ని నష్టపరచాలని చూడట. దేవుడు మనల్ని నష్టపరచాలని, దేవుడు మనల్ని బాధ పెట్టాలని, దేవుడు నిన్ను ఇబ్బందులు పెట్టి ఇరుకుల్లో నుంచి నిన్ను నలగొట్టాలని ఎప్పుడు కూడా చూడట. ప్రతి శోధన ఒక జయాన్ని చూపించింది, ప్రతి శోధన ఒక మార్గాన్ని మార్చింది, ప్రతి బాధ ఒక మలుపు తిప్పిద్ది, ప్రతి కన్నీళ్ళు ఒక మొక్కకి నీళ్లు పోసినట్టుగా అది ఎదిగి దేవుని గొప్ప ఫలాలతో నింపిద్ది. మన కుటుంబాలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడట.